అమరావతిని ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా గుర్తించే విధంగా కేంద్రానికి సిఫారసు చేయడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సరే, ఈ సమావేశమయ్యారు అమరావతి గురించి, అమరావతి ఫ్యూచర్ గురించి, ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, మొదటి విడత సేకరించిన భూములు ఎందుకు సరిపోవడం లేదు, రెండో విడత ఎందుకు పోతున్నారు, అసలు ఎన్ని లక్షల కోట్ల అప్పులు కావాలి, ఎంత అప్పు చేస్తారు, ఎప్పటికి ఫినిష్ చేస్తారు, ఇప్పటి వరకు ఎంత అయింది, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా అంత ధరలకు ఎందుకు ఇస్తూ ఉన్నారు, అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఏం పనులు జరిగాయి, ఇవన్నీ చర్చిస్తారనుకుంటే అసలు మనం ఆశ్చర్యపోతాం. ఆ అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న వాళ్ళ మాటలు కనుక చూస్తే అసలు ఈ చర్చకు వీళ్ళ మాటలకు ఏమైనా సంబంధం ఉందా? ప్రతి సమావేశాలను జగన్ను తిడతారు, మీడియా ముందు జగన్ను తిడతారు, అన్ని దగ్గరలో జగన్నే తిడతారు. ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి మళ్ళీ జగన్ తిట్టడం కోసం ఏర్పాటైనట్లుంది. అసలు ఎక్కడైనా అమరావతి మీద చర్చ జరగలే. సీరియస్లీ ఎక్కడ చర్చ జరిగింది అమరావతి మీద? అందులో పాల్గొన్న వాళ్ళు ఎవరు? లోకేష్ గారేమో టీమ్ 11 కెప్టెన్ ఎక్కడ ఉన్నాడు, ఆ టీమ్ 11 కెప్టెన్ ఎక్కడ ఉన్నాడు? రాలేదు కదా, ఆయన ఉంటే కనిపిస్తాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏం మాట్లాడతారో, ఆయనకి ఎప్పుడు గొడవలు, కొట్లాట, యుద్ధం, ఈ పదాలే. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అంటే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేదంట, దాడులు జరిగేటివి, కొట్లాటలు జరిగేటివి, అంతా యుద్ధ వాతావరణం లాగా ఉండేది. ఏం దాడులో, ఏం కొట్లాటలో, ఎక్కడ యుద్ధ వాతావరణమో. మనం అమరావతిని టెంట్ వేసుకునైనా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందామని చంద్రబాబు గారు అన్నారు. తెలుగు ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి అంటారు ఈ ఉప ముఖ్యమంత్రి గారు. అచ్చెన్నాయుడు గారు అయితే అసలు స్టన్ అయిపోయాం. ఆయన అంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, తిట్టారు, ఎంత కోపం వచ్చేదంటే చేతిలో గన్నుంటే కాల్చి పడేసేవాడిని. అసెంబ్లీ సమావేశాలు అవి అమరావతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట. అసెంబ్లీ సమావేశాల్లో గన్నుంటే గన్ను తీసుకుని కాల్చి పడేసేవాళ్ళు మనం మాట్లాడతారా? అసలు రికార్డులు ఇవి ఉన్నాయా లేకుంటే తీసేశారా? ఆశ్చర్యం. స్పీకర్ కూడా ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు, స్పీకర్ చైర్ కూడా ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు. తుపాకి ఉంటే కాల్చి పడేస్తారా? ఎందుకు? అసలు ఆ మాట ఏంటి? చట్టాలు చేసే సభలో ఈ చట్ట వ్యతిరేకమైన మాటలా? అసలు జుట్టు బిక్కోవాలి మనం. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అచ్చెన్నాయుడు గారు అంటే 2019లో ప్రజలు తప్పు చేశారు జగన్కు ఓట్లేసి. ఎస్, నేను పార్టీ అభిప్రాయం కాదు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెబుతున్నా. జనాలు తప్పు చేశారు జగన్కు ఓట్లేసి. వ్యక్తిగత అభిప్రాయం అట్లయితే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అసలు అసెంబ్లీలో గన్ను తీసుకొని కలుగుతానడం ఏంది? అసలు దేనికోసం వీళ్ళు ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు? ఆమె అంటున్నారు హోంశాఖ మంత్రి గారు, అమ్మ ఏం భజన, సీరియస్లీ భజన శాఖ మంత్రి అని పెడితే సరిపోతుందేమో ఇటువంటి వాళ్ళందరికీ. ఆమె అంటూ ఉన్నారు, మహిళలను గౌరవించే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళు ముగ్గురు ఉన్నట్టు మహిళలను గౌరవించి ఆ ముగ్గురు ఉన్న ప్రాంతంలో అమరావతిని మళ్ళీ రాజధానిగా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్న ఈ చర్చలో నేను పాల్గొనను. ఇంకా నయం అమరావతిలో ముగ్గురికి గుళ్ళు కట్టాలని చెప్పినా చెప్తారేమో, ఏమో మరి. అసలు ఏంది, వాళ్ళు ముగ్గురు ఉంటే ఆ ప్రాంతం ధన్యమైపోయిందా? మరి హైదరాబాద్ ఇంకా ఎక్కువ ధన్యమై ఉంటుంది, ఎక్కువ రోజులు ఉన్నారు కదా. ఏంటో అసలు అంత జగన్ తిట్టడం. అసలు అమరావతి ఏంది, డెవలప్మెంట్ ఏంది, మీరు ఏం చేయబోతున్నారు, ఎన్ని అప్పులు తెస్తారు, ఎన్ని భూములు, ఎంత, ఈ చర్చనే లేదు. జగన్ను తిట్టాలి. తీర్మానం ప్రవేశపెట్టక ముందు స్పీకర్ గారి దగ్గర నుంచి మొదలెడితే మిగతా అందరూ అదే వరుసే. ఓర్రే, అసలు అమరావతి కోసం ఏర్పాటు చేసినట్లుందా ప్రత్యేక సెషన్? అసలు అమరావతి గురించి ఎవరన్నా మాట్లాడినరా? అమ్మో, ఏం భజనలు స్వామి. అప్పుడు విశాఖపట్నంలోనేనా చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి ఏదో హుదూతుని కంట్రోల్ చేశారన్నారు. బస్సులో ఉండి పాలన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో ఆయనేనట. 10 ఏళ్ళు ఉండే సార్ పైవలకేశ్వర గారు అంటున్నారు అన్నమాట. 10 ఏళ్ళు ఉండే సార్ పైవలకేశ్వర గారు, 10 ఏళ్ళు ఉండే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా. ఇందుకు ఇప్పుడు ఎటు హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నారు కదా. వీకెండ్ వచ్చిన ఉప ముఖ్యమంత్రి అయితే ఎప్పుడోసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు కదా. మరి అక్కడి నుంచి అప్పుడు అదే పరిపాలించేవాళ్ళు. ఇంకా చెట్ల కింద 5 స్టార్ హోటళ్ళలో ఎందుకు అనవసరంగా? అసలు అమరావతి గురించి మాట్లాడమంటే ఏదేదో మాట్లాడుతున్నారు, ఏందో మరి.